అంటే మీలాగా ప్రజల్ని మోసం చేసి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని టీవీలు పేపర్లు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు 100 ఎకరాల ఫామ్ హౌజులు సంపాదించుకొని కుటుంబం మొత్తం పదవులను అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి చెరుకు తోటలల్లో అడవి పందులు పడి తిన్నదే కాకుండా చేసిన విధ్వంసం లాగా మీ కుటుంబం అంతా తెలంగాణను విధ్వంసం చేసిన కుటుంబం లాంటి కుటుంబం కాదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో రావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. అసలు మీకున్న అర్హత ఏంది? ఒకడు పిట్టల ద్వారా, ఒక ట్విట్టర్ పిట్ట, ఇంకొకడు సారాలో సోడా పోసే సారాయి మంత్రి. భూమికి 3 అడుగులు ఉన్నోడల్లా రాహుల్ గాంధీ గారిని నీకేం అర్హత ఉందని అడుగుతుంది. అసలు నువ్వు ఎంత పొడుగున్నావు ఎప్పుడైనా టేపు పెట్టి కొలిచి చూసుకున్నావా మంత్రి గారు? మీరా రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడడానికే? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా రాహుల్ గాంధీ గారి తెలంగాణ పర్యటనకు అర్హత ఉందా లేదా అన్న ప్రశ్న అసలు లేవనెత్తుతాడా? లేవనెత్తుతే వాళ్ళను మడిసి అనాలనా, కంచర గాడిద అనాలనా? నాకైతే అర్థం కాలే.